మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ప్రస్తుతం మనం ఉన్నది శ్రీనగర్ కాలనీ అండి. నయీం నగర్లో లొకేట్ అయి ఉన్న వినాయకుడి దగ్గర ఉన్నాను. లంబోదరుడు అన్న పేరుకి సాక్షాత్కారంగా ఈ విగ్రహం కనిపిస్తుందని చెప్పాలి. అంతే నిండుగా స్వామివారు ఇక్కడ కనిపిస్తున్నారు. అసలు వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతున్నారు వినాయకుడిని, వినాయకుడి విశేషాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం. థ్యాంక్ యూ అండి. చెప్పండి, విగ్రహం గురించి అలాగే ఈ లైటింగ్ గురించి, ఎక్కువగా లైటింగ్ మీద బాగా వినిపిస్తున్న మాట మీ లైటింగ్ గురించి కానీ ఈ విజువల్స్ కానీ దాని గురించి ఏమంటారు? ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే యూత్ అంటే కంపేర్డ్ టు అన్ని విగ్రహాలతో అన్ని మండపాలతో పోల్చుకుంటే ఇక్కడ యూత్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా ఫ్యామిలీస్ అంటే అందరూ మమేకమై ఇక్కడ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు అన్ని విభాగాల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిసారి ఇక్కడ వినాయకుడు ఎంత ఘనంగా లంబోదరుడిగా ఉంటారు. లైటింగ్ కానీ ప్రతి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతిదీ సక్సెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఘనంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, సాయంత్రం కాలంలో ఈవినింగ్ సమయంలో పూజా కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా ప్రసాదాల వితరణ కార్యక్రమం అయితేనేమి, ప్రతి కార్యక్రమం ఏ విధంగా కూడా సిటీలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇక్కడ యూత్కి పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ అంటే ఫ్రెండ్స్ అందరు క్రికెట్ ఆడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని 2006లో అంటే ఆడుకుంటూ మనం కూడా స్టార్ట్ చేద్దామని ఒక సంకల్పం తీసుకొని ఆ యొక్క సంకల్పంతో దృఢ సంకల్పం తీసుకొని ఓం శ్రీ విఘ్నేశ్వర గజానన మండలి అని ఒక నేమ్ ట్యాగ్లైన్ తీసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని 2006 అంటే 2006 నుంచి వెళ్ళి స్టిల్ ఇప్పటివరకు 2025 వరకు కూడా ఘనంగా ఎక్కడ అంచెలంచెలుగా ఎదుగుతూనే వస్తుంది తప్ప ఎక్కడ తగ్గకుండా ఆ యొక్క గణనాథుని కొలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అన్ని ఊళ్ళల్లో ఎట్లా ఉంటుందో ఇక్కడ సిటీలో కూడా పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఏ ఊర్లో ఉన్నా కూడా ఇక్కడ యూత్ ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అందువల్లనే ఈ యొక్క కార్యక్రమం మా యొక్క దీనికి ఇనిషియేషన్గా సోదా కిరణ్ అన్న గారు వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వారే మాకు స్ఫూర్తినిస్తూ మమ్మల్ని బ్యాక్ ఎండ్గా ఉండి మమ్మల్ని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మమ్మల్ని ప్రతి క్షణం మా యొక్క అనుక్షణం మమ్మల్ని వెంటంటి ఉండి మాకు ఈ ధైర్యం ఇచ్చి మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ అవ్వడానికి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? విగ్రహం మన ధూల్పేట హైదరాబాద్ ధూల్పేట నుంచి తీసుకొచ్చామండి. మట్టి విగ్రహం పిఓపి. అయితే మీ నిమజ్జనం కార్యక్రమం ఎక్కడ చేస్తారు? నిమజ్జనం ఇక్కడ నుండి వెళ్ళి మన చిన్నవడ్డపల్లి చూరని హనుమాన్ జంక్షన్ నుంచి అక్కడ చేస్తామండి. లడ్డు వేలం కూడా ఇక్కడ ప్రత్యేకంగా లాస్ట్ టైం కూడా ఇక్కడ మన వరంగల్ ఎస్టీవైఎల్ వరంగల్ జిల్లాలోనే హైయెస్ట్ లడ్డు వేలం పాట ఇక్కడ గణనీయంగా జరగడం జరిగింది. సో అందులో లడ్డు వేలం పాటలో నేనే దక్కించుకున్నది. పోయినసారి 4,30,000కి నేనే 4,30,000 ఎస్టీవైఎల్ వరంగల్ జిల్లాలోనే ఇది హైయెస్ట్ ఇక్కడ హైయెస్ట్. ఈసారి మరి ఎంత బగులు పలుకుతుందని మీదకు? ఈసారి 5 లక్షలు దాటుతుంది ఈజీగా మా అంచనా ప్రకారం అయితే. అంటే కావాలని అంటే రేట్లు పెంచుతూ మీరు చేస్తూ ఉంటారా? రేట్లు పెంచడం అనేది ఏమి ఉండదండి, ప్రోత్సాహం. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్నే కాబట్టి కమిటీ మెంబర్ని ఎవరు ప్రోత్సహించినా అట్లా ఉండదు. ప్రత్యేకంగా ఆ గణనాథుని యొక్క సేవలో ఉండి నేను సేవ చేసుకొని దాన్ని దక్కించుకోవాలనే ఒక సంకల్పంతోనే నేను ఆ ప్రోత్సాహం ఎవరు అట్లా పెంచడం కానీ అట్లా ఏముండదు. ఆ ప్రోత్సాహంతోనే నేను తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ ఆ మనీ అంటే మళ్ళీ దీనికి యూజ్ చేస్తారా? ఎలా యూజ్ చేస్తామండి. కమిటీ తరపున కమిటీకే వస్తాయి. కమిటీలోనే మళ్ళీ ఇందులోనే లైటింగ్కి అయితేనేమి, విగ్రహానికి అయితేనేమి, విగ్రహానికి ఎట్లా దాతలు ఉంటారు. ఈసారి దిలీప్ అన్న దాతగా వేశారు. వారు కూడా ఇక్కడ చిన్న ఈ ఒక 15-20 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ఏజ్లో ఇక్కడికి వచ్చి ఇక విగ్రహాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ వారే. సో ఇట్లా ఎంకరేజ్ చేయడం తప్ప అలా ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే ఈ వినాయకుడి గురించి మనం ఇంకో విషయం తెలుసుకున్నామండి. అసలు ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్న, ఇక్కడికి వచ్చి సేవ చేసుకున్న ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటే స్వామివారి కృపలు పొందితే కనుక ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు విదేశాలకు అనేది అయితే ఒక నానుడైతే ఉండిందంట. ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి. అవునండి, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి ఒక్క వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీసాలో అంటే వాళ్ళకి ఈజీగా అప్రూవల్ అయ్యి యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఎవరికైనా వీసా ప్రాబ్లమ్స్ ఉండి 4-5 టైమ్స్ రిజెక్ట్ అయ్యి కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి ఆ గణనాథుని సేవలో తరించిపోయిన వారికి ఖచ్చితంగా వాళ్ళకి వీసా స్టాంపింగ్ అనేది పడడం జరిగింది. అట్లా చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్స్. అదేవిధంగా ఇక్కడ ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకు కూడా బాబుకి మాటలు రాకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ
పూజలు చేయడం అంటే ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం అట్లా చేస్తూ వాళ్ళకి మాటలు రావడం జరిగింది. అదేవిధంగా లడ్డు వేలం అనేది ఒకేసారి 4,30,000 రాలేదు. ఇక్కడ ఫస్ట్ మొదటగా 2006లో పెట్టా. 2007 సంవత్సరం 416 రూపాయలకి ఫస్ట్ వెళ్ళడం జరిగింది, ఫస్ట్ లడ్డు వేలం పాట. అట్లాంటిది 2007 నుంచి 2025 వరకు 4,30,000 వరకు చేరుకున్నది. సో ఇలా ఈ యొక్క గణనాథం సంవత్సరం పెరుగుతూ వెళ్తున్నది. భక్తులు కూడా అంటే వాళ్ళకి అంత మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంకెక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎంత వేలంపై అయినా కూడా దక్కించుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ.